కేటీఆర్ను ఇష్యూ ఏంటిదో క్లియర్గా తేలేంత వరకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం ఈ యొక్క తీర్పును వెలువరించింది. 100% కేటీఆర్ రేవంత్ సర్కార్ ప్రభుత్వం మీద కేటీఆర్ గెలిచినట్టే. ఇది 2025లో రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ విజయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. సరే, ఇది ఇంగ్లీషో తెలుగో ఏదో ఒకటి, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పటి నుండన్నా అంటే కొన్ని మార్పులు రావాలి ఈ యొక్క ప్రభుత్వానికి, కొన్ని అంటే కాంగ్రెస్ సర్కార్కు కొన్ని ఆలోచనలు మంచిగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025 సంవత్సరానికి గాను కేటీఆర్కి అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక దోషి అంటే ఈయన తప్పు చేసిండని ఏసీబీ ఎంక్వైరీ చేసి తప్పు చేసిండని తేలేంత వరకు కూడా ఖచ్చితంగా ఈయనను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇక ఈ మధ్యకాలంలో కేటీఆర్ను అరెస్టు లేనట్టే కేటీఆర్ విషయంలో. సో మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ అంటారు, దాన్ని ఈ రేస్ అంటారు. సో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ మీద ఈ యొక్క మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ఎవరైతే దానా కిషోర్ ఉన్నారో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసిన సంగతి మీకు తెలిసిందే. ఎఫ్ఐఆర్ చేసిండు. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేసిండు హైకోర్టులో కేటీఆర్. సో క్వాష్ పిటిషన్ అంటే ఇక అంటే కేసే లేదు, కేసును తీసిపడేయాలని చెప్పేసి ఈ యొక్క క్వాష్ పిటిషన్ వేసిండు. సో ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి విచారణ నిన్న సాయంత్రం వరకు విచారణ జరిగింది. ఆ విచారణలో భాగంగా కేటీఆర్ను ఈ ఇష్యూ ఏంటిదో క్లియర్గా తేలేంత వరకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి కూడా హైకోర్టు ధర్మాసనం కే లక్ష్మణ్తో కూడిన ధర్మాసనము ఈ యొక్క తీర్పును వెలువరించింది. అలాగే క్వాష్ పిటిషన్ మాత్రం అట్లనే ఉంచింది, ఎందుకంటే ఈ ఇష్యూ ఏంటిదనేది తేలాలి కాబట్టి దాని తీర్పును రిజర్వ్ చేసింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు, కేటీఆర్ను కొన్ని ప్రశ్నలు సంధించింది, అడిగింది హైకోర్టు ధర్మాసనం. హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులను ఈ విధంగా కార్ రేసులకు వినియోగించవచ్చున నంబర్ 1 పాయింట్. నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పేసి, మరి నిబంధనల ఉల్లంఘన అనేది క్రిమినల్ కేసు కిందికి వస్తుందా రాదా? 10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, లేదా 10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వేరే విదేశాలతో డీల్ చేసేటప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందాలి. మరి క్యాబినెట్ మీటింగ్ ఏమైనా అయిందా దీని మీద, లేదా దీనికి సంబంధించి అంటే ఇంకా ఏమైనా ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయని చెప్పేసి అడిగింది. సో వీళ్ళు కూడా ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదు, క్యాబినెట్ ఆమోదం పొందలేదు. ఇంత పెద్ద మొత్తంలో కూడా విదేశాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది తప్పే అనేది ఈ యొక్క ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ కూడా చెప్పడం జరిగింది, కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. సో మొత్తానికి ఏది ఏమైనా ఈ విషయంలో కేటీఆర్ తప్పు చేసిండు అని తేలేంత వరకు మీరు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి తీర్పునిస్తూ క్వాష్ పిటిషన్ యొక్క తీర్పును రిజర్వ్ చేసింది. ఎందుకంటే మళ్ళీ వాదనలు ఉంటాయి. సో క్వాష్ పిటిషన్కి సంబంధించి మళ్ళీ వాదనలు ఉంటాయి. సో మళ్ళీ కోర్టులో కేటీఆర్ తప్పు చేసిండు అని తేలితే ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేయమని చెప్పేసి యాంటీ కరప్షన్ బ్యూరోకు చెప్తుంది కోర్టు. సో ఆ లోపు మరి విచారణ సంగతి ఏంటిది? యాంటీ కరప్షన్ బ్యూరో విచారణ చేయొచ్చునా, విచారణ చేయరాదా అంటే, యాంటీ కరప్షన్ బ్యూరో ఖచ్చితంగా విచారణ చేసుకోవచ్చు. కేటీఆర్ను పిలవచ్చు, అన్ని ప్రశ్నలు అడగచ్చు, ఏమన్నా ఆధారాలు ఏమైనా ఉంటే ఆధారాలు సేకరించవచ్చు. ఆ యొక్క విచారణను ఆపలేమని కూడా హైకోర్టు ధర్మాసనం జస్టిస్ కే లక్ష్మణ్తో కూడిన ధర్మాసనము తీర్పు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే 2025 సంవత్సరంలో కేటీఆర్కు ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అరెస్ట్ కాడిగా ఆ ఇష్యూ ఏంటిది అనేది క్లియర్గా తేలేంత వరకు కూడా అరెస్ట్ గారు. సో డబ్బున్నోళ్ళకు ఒక న్యాయం, డబ్బు లేనోళ్ళకు ఒక న్యాయం. చాలా మంది మీద చిన్న కేసు అయితేనే తీసుకుపోతారు, రిమైండ్ చేస్తారు, జైలు పంపుతారు. అటువంటిది ఇంత పెద్ద వ్యవహారంలో కూడా కేటీఆర్ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇలా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 100% కేటీఆర్ ఈ యొక్క ప్రభుత్వం మీద, రేవంత్ సర్కార్ ప్రభుత్వం మీద 100% కేటీఆర్ గెలిచినట్టే. ఇది 2025లో రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ విజయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దయచేసి మిత్రులారా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.